చూడండి ఫ్రెండ్స్, చెక్కలు అయితే చేసేసుకుందాం. సూపర్ సూపర్ చెక్కలండి. ఉర్రపిండి బియ్యం అయితే మిల్లికి పట్టించుకోండి. ఇలా మెత్తగా పట్టించుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇంత స్మూత్ గా అయితే ఉండాలి. 3 దవలు అయితే పోసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, 2 అయితే పోసేస్తాం కదా, 3వది కూడా పోసేసుకుంటున్నాం. ఇలా అయితే పోసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకోవాలో చూపించేస్తా మీకు. చూడండి, పచ్చిమిరకాయలు అయితే నేను 1 కేజీ పట్టేసుకున్నానండి. ఇలా మెత్తగా ఉప్పు వేసుకుని కొంచెం అల్లం ముక్కేసి మెత్తగా పేస్ట్ లా పెట్టేసా. 1 గరిట అయితే వేసేసుకోండి. 3 దవలకి 1 గరిటి. చూడండి, కరివేపాకు అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగా మనకు కావాల్సినంత వేసుకోవచ్చండి. పెసరపప్పు అయితే నేను 1 సాల్ట్ నానబెట్టేసుకున్నానండి. చూడండి, ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. పెసరపప్పు చలవ కదండి, చాలా చాలా మంచిది హెల్త్ కూడా. కోడిగుడ్డు తిన్నంత బలం అండి పెసరపప్పు. సూపర్ గా ఉంటుందండి. చూడండి, ఉప్పు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు అన్ని కూడా ఇలాగా గట్టిగా కలిపేసుకుందామండి. వాటర్ పోసి ముద్దలా కలుపుకోవాలి. పెసరపప్పు అయితే 1 గంట ముందు నానబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంత పర్ఫెక్ట్ గా అయితే నానిపోతుంది. ఇప్పుడు వాటర్ అయితే తగినంత వాటర్ పోసుకుని గట్టిగా కలుపుకోవాలండో. ఈ చపాతీ ముద్ద కన్నా గట్టిగా ఉండాలి. మనకి పూరి ప్లస్ కి పర్ఫెక్ట్ గా రావాలి కదా. గట్టిగా కలిపేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇంత గట్టిగా అయితే కలుపుకోవాలండి చపాతీ ముద్దలాగా. చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇప్పుడైతే ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చూసుకుని సరిపోతే మళ్ళీ వేసుకుందాం కొంచెం. నేనైతే టేస్ట్ చూసేస్తున్నా. వావ్, సూపర్ అండి. కరివేపాకు, పెసరపప్పు, ఉప్పు సూపర్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కొంచెం కొంచెం తీసుకోండి, ఎక్కువగా అస్సలు వద్దండి. చెక్కలు పలుసుగా రావాలి, పర్ఫెక్ట్ గా రావాలండి. ఇలా అయితే చేసేసుకుందాం ఉండలు అయితే. చూడండి, ఇప్పుడైతే ఇందులో వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉండలు చేసేసుకోవాలండి అన్ని పర్ఫెక్ట్ గాని. ఇలా అయితే అన్ని చేసేసుకోండి ఫ్రెండ్స్. పూరి ప్లస్ అండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పెద్దది కొనేసుకున్నానండి పూరి ప్లస్. ఇప్పుడు దీనికైతే కవర్ తొడుక్కోవాలండి. పైన క్యాప్ కి కింద కూడా కవర్ తొడుక్కోవాలి. కవర్ ఇలా వేసేసుకున్నా పర్వాలేదండి, ఇలా అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఉండలు అయితే పెట్టేసుకోవాలి. ఇలాగా నేనైతే 3 పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇదైతే ఇలా పెట్టేసి ఇలా అయితే వత్తేసుకోవాలి. గట్టిగా ఫ్రెష్ చేయాలండి. ఇలా అయితే ఫ్రెష్ చేయాలండి, గట్టిగా చేసుకోవాలి. ఇప్పుడైతే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. వావ్, చూడండి ఎంత పలసగా అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఆకుల్లాగా వచ్చేసినాయండి. చూడండి, ఇప్పుడైతే ఇలాగా ప్లేట్ లో కవర్ వేసేసి దీంట్లో అయితే వేసేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయి కదా. చూడండి ఫ్రెండ్స్, అన్ని అయితే ఇలా అయితే వేసుకోవాలండి. చూడండి, కరివేపాకు, పెసరపప్పు అన్ని కూడా పర్ఫెక్ట్ గా వచ్చినాయి. ఇదిగోండి, ఇలా అయితే ఉండలు పెట్టేసుకున్నాం కదా. చూడండి, ఇప్పుడైతే ఇలా నొక్కేసుకోవాలండి. స్ట్రాంగ్ గా నొక్కాలండి. ముసలి వాళ్ళు పనిచేయరండి, స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఒకటే పనిచేస్తారు చెక్కలకు మట్టికి. చూడండి, ఇలా అయితే పర్ఫెక్ట్ గా వేసేసుకోవాలి. ఇలా అయితే తీసుకుని వావ్, చూడండి ఫ్రెండ్స్, మా అమ్మాయి అయితే ఎంత స్ట్రాంగ్ గా నొక్కేస్తాను. చూడండి, మీకు కూడా అమ్మాయిలు ఉన్నారా? ఎంత స్ట్రాంగ్ గా నొక్కుతారండి. నేనైతే నొక్కలేనండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ గా నొక్కేసిందండి మా అమ్మాయి. ఇంకా నొక్కేస్తుందండి, ఫటాఫట్ ధనాధన నొక్కేస్తుంది. వావ్, సూపర్ అంటే సూపర్ అండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసినాయండి. ఇప్పుడైతే బాండ్లీ పెట్టేసుకుని వేయించేసుకుందాం ఫ్రెండ్స్. వెళ్ళిపోదాం, ఏం చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ ఏంటి నల్లగా ఉంది, గస్ ఉంది అని అనుకుంటున్నారా? లేదండి, ఆల్రెడీ కొద్దిగా వేపేసాను. నెక్స్ట్ రౌండ్ చూపిస్తున్నా మీకు. చూడండి, ఇలా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకోవాలండి. చాలా బాగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా వచ్చేస్తున్నాయి. ఇలా సైడ్ నుంచి అయితే వదిలేయండి ఫ్రెండ్స్. వీలైనంత మటుకు ఇలా సైడ్ నుంచి వదిలేయండి, కిందకి వెళ్ళిపోతాయి. చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి.
నేను అన్నీ చూపించేస్తున్నాను. ఎంత లేదన్నా ఒక 20-30 అన్న వేసేసుకోవచ్చండి. పట్టుకి ఫటాఫట్ దన అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేపేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే చిన్న గరిట అయితే తీసుకోండి. ఇలా అయితే తిరిగేసేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ కూడా మొత్తం మీకు ఒకే కలర్ రావాలనుకుంటున్నారా? ఒకే కలర్ రావాలనుకుంటే మట్టుకి ఇలా గరిటతో ఆఫ్టింగ్ లేకుండా ఇలా తిరిగేస్తూనే ఉండాలండి, మొత్తం వేగే వరకు. ఇలా అనుకుంటా ఉండాలండి. ఒకే కలర్ వస్తాయి. మనం వదిలేసామంటే వేరే వేరే కలర్లు వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అన్ని పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా అయితే అంటా ఉండాలండి, ఒకే కలర్ రావాలనుకుంటే మీరు. చూడండి, మీకు డైరెక్ట్గా చూపించేస్తున్నాను, నేను ఆఫ్ చేయకుండా చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే తీసినవి అయితే చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా వచ్చేసినాయి కదండి. చూడండి, చాలా క్రిస్పీ అండి ఫ్రెండ్స్. తీసినవి అయితే చూపించేస్తాను మీకు. వావ్, చూడండి ఇన్ని చెక్కలు అయితే చేసేసుకున్నాం. చాలా చాలా టేస్టీ అండి. మీకు అయితే ఒకటి చూపించేస్తా. చూడండి ఫ్రెండ్, ఎంత క్రిస్పీగా ఉంటుందో చూపిస్తా. వావ్, చూడండి ఫ్రెండ్, ఎంత క్రిస్పీగా కదా. తిని చూపిస్తానండి. చూడండి, చాలా టేస్టీ అండి. చాలా చాలా టేస్టీ అండి. చాలా గుల్లగా ఉన్నాయండి. కరివేపాకు అయితే చాలా టేస్టీగా ఉందండి. కంటి చూపు మెరుగుపరుస్తుంది. పెసరపప్పు అయితే కోడిగుడ్డంత బలమండి. పచ్చిమిర్చి అయితే గుండె పక్కన ఉన్న కొవ్వు అంతా కరిగిచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చేసేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే వేగిపోయినాయి కదా, పర్ఫెక్ట్గా వేగిపోయినాయండి. ఫటాఫట్ దనాదన్నని ఇలా అయితే అన్ని తీసేసుకోండి ఫ్రెండ్స్. నీట్గా ఇలా అయితే పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే ఇలాగా క్లాత్ చేసేసుకోండి, గలీజ్ అవ్వకూడదు అనుకుంటే. ఇలా అయితే అన్ని చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ప్లేట్ పట్టుకెళ్ళిపోదాం, వేసేసుకుందాం. మళ్ళీ ఇలా అయితే తీసేసుకోండి. చూడండి, 3 వచ్చేసినాయి కదా, వేసేసుకుందాం. వావ్, సూపర్ సూపర్ అండి. ఎన్ని వేసినా అలా అంటుకున్నా కూడా సింపుల్ గా ఉడిపోతాయండి. అంటుకున్నాయని అనుకోకర్లేదండి. ఆయిల్లో పడగానే ఫటాఫట్ నదనని ఉడిపోతాయి. అవి మళ్ళీ కలిపేసి చేయటం అలాంటి పని పెట్టుకోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ అమ్మాయిలకి అమ్మలకి పంపించేయండి నచ్చితే కనుక. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.